ఇస్తే అది మనం ఎంతగా ఆయన్ని బాధ పెట్టినా, విఫలపరిచినా ఆయన మనల్ని కనికరిస్తూనే ఉంటాడు అన్నది దావీదును బట్టి అని ఉందండి బైబిల్లో. నిజంగా మీరు ప్రభువును నమ్మకంగా వెంబడిస్తే మీ పిల్లల తరముల వరకు దీవిస్తారు అన్నమాట. ఒకవేళ తప్పు చేస్తే శిక్షిస్తానే గాని వారిని నేను తృణీకరించను అన్నమాట అక్షరాల మన జీవితాల్లో నెరవేరుతుంది. అదే ఈ రాజుల చరిత్రలో చూస్తున్నాం. ఈరోజు యెహోరాము అనే మరొక రాజు గురించి చూస్తున్నాం. ఈ యెహోరాము ఎవరో కాదు, యెహోషాపాతు కుమారుడు. నిన్నటి దినాన యెహోషాపాతు గురించి మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తే మనకు పెద్దది అవుతుంది కనుక అతని కుమారుడైన యెహోరాము అతని మరణము తరువాత రాజు అయ్యాడు.